హలో ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే పట్టిసీమకు వచ్చారా? ఒకవేళ పట్టిసీమ రాలేదనుకుంటే ఈ వీడియోలో చూడండి. అసలు పట్టిసీమ అంటే శివరాత్రి రోజు మాత్రమే ఉంటుంది. నిజానికి ఈ వీడియో అసలు పట్టిసీమ రోజు అంటే శివరాత్రి రోజు సాయంత్రం నేను అప్లోడ్ చేయాలి, కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం అప్లోడ్ చేయడం కుదరలేదు. అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే పట్టిసీమ కనుక రాకపోయి ఉంటే కనుక ఈ వీడియోలో మీరు మొత్తం చూడొచ్చు. ఇంకా వీళ్ళు ఇలా టాటర్లో ఎందుకు వెళ్తున్నారంటే, ఈ శివుడి గుడి గోదావరి మధ్యలో అంటే ఇసుక మధ్యలో ఉంటుందన్నమాట. సో అందుచేత అక్కడికి వెహికల్స్ ఏం వెళ్ళవు కాబట్టి మనం మెయిన్ రోడ్డు నుంచి ఎంత దూరం అయితే వస్తామో అక్కడ సరిగ్గా మెయిన్ పాయింట్ అక్కడ పార్కింగ్ ప్లేస్ పెడతారు. సో ఆ పార్కింగ్ ప్లేస్లో మన వెహికల్స్ అయితే పెట్టేసుకొని అక్కడి నుంచి మన ట్రాక్టర్లు అయితే ఎక్కి వెళ్ళాలన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ శాతం ట్రాక్టర్లు ఎక్కకుండానే ఇలా పాదయాత్ర చేసుకుంటే మామూలు సరదాగా నడుచుకుంటూ ఇసుకలో అలా నడుచుకుంటూ వెళ్తారన్నమాట అందరూ. సో ఇప్పుడు మేము కూడా నడిచే వెళ్తున్నాము. అందుకని వీడియో మీకు అన్ని ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ కాడ నుంచి గుడి దగ్గరికి అయితే మొత్తం 7 కిలోమీటర్లు అయితే ఉంటుందని అంటారు. సో ఈ 7 కిలోమీటర్లు కూడా ఒకటే ట్రాక్టర్ మీద కాకుండా 2 ట్రాక్టర్లు మారాలన్నమాట. ఒక ట్రాక్టర్ గోదావరి మధ్య దాకా వెళ్తుంది, ఇంకో ట్రాక్టర్ అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంకో ట్రాక్టర్ ఎక్కాలన్నమాట. ఆ ట్రాక్టర్ ఎక్కిన తర్వాత మనం డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. అది మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు చూసారు కదా, అక్కడ గోదావరి దాటిన తర్వాత లైన్గా ఉన్నారు చూసారు జనం, వాళ్ళందరూ కూడా నడిచి వెళ్తున్నారు. సో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అదంతా క్రాస్ చేసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే మనం ట్రాక్టర్లు ఎక్కుతాం కదా, ఆ ట్రాక్టర్లు అయితే ఇసుకలో దున్నేసి ఒకసారి ఇంజిన్ పైకి అయితే లేచిపోతాయి అన్నమాట. ఇంకా ఇసుకలో నడక గురించి చెప్పాలంటే మనం సాయంత్రం అయితే ఎంత నడిచినా పర్లేదు, చల్లగా ఉంటుంది. ఇంకా ఈ ఎండ టైంలో అయితే మొత్తం సరసర ఉండి కాలిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ పాయింట్ అంటే ట్రాక్టర్ మనం ఫస్ట్ ఎక్కుతాం కదా పార్కింగ్ ప్లేస్ నుంచి, అక్కడ నుంచి ఒక చోట అయితే ఆగుతామని చెప్పుకుంది, అది ఇదే. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో ట్రాక్టర్ అయితే ఎక్కాలన్నమాట. ఆ రెండో పాయింట్కి వెళ్ళాక ఎవరికైనా ఓపుకుంటే నడిచేస్తారు గుడి దగ్గరని, లేదంటే ఓపుకు లేదంటే ఇంకా అక్కడి నుంచి కూడా ట్రాక్టర్ ఎక్కేసి వెళ్ళిపోతారు అనమాట. అలా ఎందుకంటే ఈ గోదావరి ఇసుక గట్టు ఉంది కదా, అది ఈ మధ్యకాలంలో వేసిందనమాట. ఇంతకుముందు అయితే గోదావరిలోనే మెయిన్గా పడవలు ఉండేవి. ఆ పడవల మీద ఎక్కి మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ ట్రాక్టర్ ఎక్కేవాళ్ళమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మెయిన్గా గట్టేసారు కాబట్టి ఆ గట్టు మీద నుంచి నడిచి వెళ్ళాలి. అక్కడ నుంచి నడిచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటైనా ఎక్కాలి, అటైనా ట్రాక్టర్ ఎక్కాలి, అది మన ఇష్టం అనమాట. సో మొత్తం అయితే మనం రెండో పాయింట్కి అయితే వచ్చేసాం. సో ఇంకా ఇక్కడ నుంచి కూడా అయితే మేము ఇంకా ట్రాక్టర్ అయితే ఎక్కట్లేదు, మళ్ళీ నడిచే వెళ్తాము. ఇంక ఇక్కడ ఉన్న ట్రాక్టర్లు అన్నింటిలో కూడా అందరూ కూడా చాలా అంటే చాలా సీనియర్ మోస్ట్ డ్రైవర్లు ఉంటారు. ఎందుకంటే ఇసుక తిప్పలో కదా, తోలడానికి చాలా డేరింగ్ ఉండాలి, కొంచెం గట్స్ కూడా ఉండాలి. ట్రాక్టర్ దిగబడిపోతాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాటిని చాలా చాలా టెక్నిక్గా తోలాలన్నమాట. సో అప్పుడప్పుడు వీళ్ళు అందుకని ఇంజిన్ పైకి లేపడం అంటే ఫ్రంట్ వీల్స్ 2 పైకి లేపి తోలడం అని అటువంటివి చేస్తూ ఉంటారు. అది కావాలని కాదు, ఇసుకలో కూరుకుపోతున్నప్పుడల్లా అంటే బండి కదలదనమాట. కదలలేనప్పుడు వాళ్ళ ఫ్రంట్ వీల్ పైకి లేపి మరీ తోలుతారు. ఇంకపోతే ఇక్కడ ఇసుక తిప్పలోనే ఇక్కడ కాయలు అయితే కాస్తాయి. అవి ఏం కాయలంటే పుచ్చకాయలు, వాటర్ మెలన్స్ అనమాట. అయితే ఇక్కడ మేము ప్రతిసారి శివరాత్రి రోజున వస్తూ ఉంటాం అనమాట. అంటే వచ్చినప్పుడల్లా కూడా ఇలా నడిచి వెళ్తూ ఉంటాము. ఈ నడిచినప్పుడు ఇక్కడ కాయలు కనపడుతూ ఉంటాయి. ఆ కాయలు పెద్ద కాయలు ఏటు ఉండబెట్టరా బాబు, ఇప్పుడు చిన్న కాయలు ఉంటాయి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, నేనైతే ఒక కాయ అయితే కోసాను, మా ఫ్రెండ్స్ తింటానంటేను. ఆ కాయని ఇప్పుడు కోయడానికి మా వాళ్ళు చేసే ప్రయత్నాలు చూడండి. పుచ్చకాయ మాట ఎలాగొన్నా సరే మామూలుగా నడిచి కాస్తంత ఆయాసం వేసి వచ్చింది, కాసేపు కూర్చొని వెళ్దామన్నారు. సో ఇక్కడ నీడ ఉందైతేనే ఇక్కడ కూర్చున్నాము. తర్వాత మళ్ళీ మొదలెట్టాము. ఇక్కడ చూడండి, మీకు గుడి కనబడుతుంది. ఆ గుడి ఉన్న ప్లేస్లోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట. ఆ పచ్చని చెట్లు మెయిన్గా తెల్ల కనబడుతుంది, అదే గుడి. పుచ్చకాయ ఎలాగో పోయింది, కనీసం సీసంతకాయలైనా కొట్టుకొని తిందాము అనేసి అయితే మా వాళ్ళు మళ్ళీ పక్కన సీసంతకాయలు చెట్టు కనబడితే అక్కడైతే ఆగారు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సీసంతకాయలు గుర్తున్నాయా? మన చిన్నప్పుడైతే వీటిని తెగ తినేవాళ్ళం కదా.
చూసారా ఫ్రెండ్స్, శ్రీసంతకాలు మన చిన్నప్పుడు అన్నీ కూడా చాలా గోల్డెన్ డేస్ కదా. అలా ఎందుకు అవుతున్నామంటే ఫ్రెండ్స్, మా వాడు మొత్తం చెట్టుకున్న కాయలను ఒక దెబ్బతో పడకూడదని చెప్పేసి ఆ కొమ్మలకి అలా టచ్ ఎక్కడికో పోయింది కర్ర అది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం పట్టిసీమ అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంక నుంచి అసలైన కథ ఇప్పుడు మొదలవుతుంది. ఎంత ఎడారేసి తప్పుల్లో కూడా పాపం మన వాళ్ళు ఎవరో మేకలను కాసుకుంటున్నారు. జీవితంలో బ్రతకాలంటే కొన్నాటికి చాలా అంటే చాలా ఒప్పుకుంటారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి ఇలాగా ఇక్కడ కూర్చునే వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఈ గుడికి తిరిగేసి తీర్థం అంతా ఎంజాయ్ చేసి వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతున్నట్టున్నారు. ఇక్కడ ఉన్న ట్రాక్టర్లు ఎద్దుల బళ్ళు కూడా వాళ్ళ సొంతమే. అందుకని వాళ్ళు వేసుకొచ్చేసుకొని పొద్దున్న గుడి అంతా తిరిగేసి తర్వాత మధ్యాహ్నం టైంలో ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్యూ లైన్లో జనం ఎంతమంది ఉన్నారు భక్తులు. ఫ్రెండ్స్ నా తరపు నుంచి ఒక చిన్న మాట, ఇలాంటి తీర్థయాత్రలకి మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక మీరు ఫ్యామిలీస్తో ఎక్కువ శాతం వెళ్తారు కాబట్టి పిల్లలు జాగ్రత్తగా అండ్ మీ వాళ్ళు కూడా జాగ్రత్త. ఇక్కడ లాస్ట్ సంవత్సరం కూడా గుర్రాలు అయితే రాలేదు, ఈ సంవత్సరం తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ నేను మామూలుగా అయితే వీడియో అయితే తీస్తున్నాను, అంటే క్యూ లైన్లో నిలబడి వీడియో అయితే తీస్తే బాగోదు అనేసి ఇలా ముందుగా మీకు ఈ వ్యూ అయితే చూపిస్తున్నాను. అదిగున్న ఫ్రెండ్స్ శివుడి గుడి. ఇలా క్యూలలో నిలబడినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే జాగ్రత్త, ఎందుకంటే ముందుగా మనిషిని అయితే తీసుకోండి. లేదా ఎలాంటి కార్యక్రమాల దగ్గర వీళ్ళైతే డాక్టర్స్ అండ్ నర్సులు అయితే ఉంటారో వీళ్ళకి చెప్తే వీళ్ళు చూస్తారు. ఆ విషయం మీకు కూడా తెలుసు అనుకోండి, కానీ మామూలుగా చెప్తున్నాను. మనం ఇలాంటి గుడికి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా క్యూ లైన్లో నిలబడినప్పుడు కానీ, లేదంటే ఎప్పుడైనా రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఇలా కొందరు మజ్జిగ ఇవ్వడం కానీ లేదా మంచినీళ్ళు ఇవ్వడం కానీ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తాగడం వల్ల వాళ్ళకి మంచి జరుగుద్దో లేదో తెలియదు, కానీ మనకు మాత్రం కాస్త ఎనర్జీ అయితే వస్తుంది. సో దయచేసి ఇలాంటి మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చినప్పుడు కాదనకుండా తీసుకోండి. అలాగే అన్నసంతరం గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా మనమైతే గుడి దగ్గర నుంచి కిందకైతే వచ్చాము. ఇంక ఇక్కడ జరిగే హడావిడి అయితే మీరే చూడండి.
చేయలేదా మీరు? అనవట్లేదా? మీరే గంట అవ్వట్లేదు అది అసలు కదా. శివరాత్రికి శివశివ అంటూ చలి వెళ్ళిపోతో లేదో తెలియదు కానండి, ఎండ మాత్రం మంచి గట్టిగా అయితే ఉంది. ఏమీ లేదు, ఆడబొమ్మలు కూడా ఎక్కువ పెట్టలేదు. ఎక్కడ వదిలేసావే? బాగానే మోడల్స్ అప్పుడు ఎనర్జీ కూడా అయిపోయింది.
కొన్నా లాస్ట్లో కొన్నా నువ్వు ఇప్పుడు కొనేసుకొని కోడ भैया बुझिए सर कुछ बच्चा लोग क्या मैनेजर का नंबर लोग పట్టిసీమ అనగానే మెయిన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి అందరూ గోదావరిలో స్నానం చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని తీర్థం అంతా ఎంజాయ్ చేస్తారు. కానీ మరికొందరు స్నానం చేసి ఇక్కడున్న తెప్పలు ఉన్నాయి కదండి, వీటిని అంటే తెప్పలు అని అంటారు. స్నానం చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద పూజ చేసి దీపం వెలిగించి గోదావరిలో అయితే ఇలా వదులుతారనమాట వీటిని. అంటే ప్రత్యేకంగా వీటి కోసం అయితేనే ఎక్కువ శాతం పట్టిసీమకి అయితే వస్తారు. తర్వాత నుంచి ఇంకా సాయంత్రం టైంలో అయితే ఇంకా జనం అందరూ ఈ పట్టిసీమలో ఉన్న తీర్థాన్ని అయితే ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగా అయితే వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంత ముందునైతే అన్న సంతర్పణ కార్యక్రమాలు ప్రత్యేకించి 6 లేదా ఒక 8 లేదా 10 జరిగేవి. కానీ ఈ సంవత్సరం మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి. మనకి కింద 2 అయితే ఉన్నాయి, పైన గుడి దగ్గర అయితే ఒకటి ఉంది. కానీ స్టార్టింగ్లో మీరు చూసారు కదా, అది ఫస్ట్ మనం వెహికల్ పార్కింగ్ ప్లేస్లో అక్కడైతే ప్రతి సంవత్సరం కూడా చేస్తారనమాట. జనం ఎక్కువైపోయింది ఎట్లయినా. జనాలందరూ ఇక్కడ గుంపుగా ఉండి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఏటానో చూద్దామని అయితే వచ్చాను. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను. ఇంకా ఈ ఎగ్జిబిషన్ లాంటి సెటప్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి ఏడు కూడా ఉండేది, కానీ ఇవాళ మాత్రం కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం నుంచి అయితే పెడుతున్నారు అన్నమాట ఇక్కడ. ఇక్కడ మనోడు ఒకడు ఈ బాణం ఆట అయితే పెట్టాడు. దానికి మనం సెంటర్ పాయింట్ కొడితే కనుక గిఫ్ట్ అయితే అని చెప్పాడు. మన వాళ్ళు ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ మనకు రానిది మనకి ఎందుకు అనేసి అక్కడ అయితే పెట్టేసి వచ్చేసారు. స్మోక్ బిస్కెట్లు ఇప్పుడు తినలేదు కదా, ఎలా ఉంటాయో ఒకసారి తిందాము, ఒకసారి ట్రై చేద్దాం అనేసి అనుకున్నారు మా వాళ్ళు. అలాగనేసి అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాము.
ఇంకా చీకటి అయితే పడుతుంది. ఈసారి నుంచి ఇంకా జనం అయితే బాగా రద్దీ అయితే అవుతుంది ఇక్కడ. ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇసుక తిప్పలో నడిచి 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 మన్నాడు ఒక 2 రోజులు ఎవరూ కూడా లెగలేరు, ఏ పనికి వెళ్ళలేరు. ఇంక ఇంటికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బొమ్మలతో పాటు జీళ్ళు ఖజ్జూరం కొనుక్కోవడం కూడా కామన్. సో ఇంక మేమైతే ఇంక ఇంటికైతే బయలుదేరాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.